హలో మిస్టర్ కేఏ పాల్. పాలన్నా, ఏం పాలన్నా? పాలన్నా అనల్లా, నిన్ను పుల్లన్నా అనల్లా, నాకు అర్థమే కావడంలే. ఇవాంజలిస్టా లేకపోతే పీస్ బ్రోకరా లేకపోతే వాట్ ఈస్ యువర్ డెసిగ్నేషన్? మీకు దేవుడు ఇచ్చిన పని ఇవాంజలిజం చేసుకొని హ్యాపీగా ఉండకూడదా మీరు? గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అని పెట్టి ఆ పీస్ గ్లోబల్ తీసుకొచ్చేది కాదు, నువ్వు అందరికీ పుల్లలు పెట్టే పరిస్థితి అయిపోయింది. వైఎస్ఆర్ దగ్గర వైఎస్ఆర్ మీద పుల్లలు పెట్టేది, వైఎస్ జగన్ మీద పుల్లలు పెట్టేది, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీద పుల్లలు పెట్టేది. ఏందన్న పరిస్థితి ఇది? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు వచ్చిన నొప్పి ఏంటంటే, ఎవరు ఆంధ్రాలో క్రైస్తవులంతా కేపాల్ మాదిరి ఉంటారేమో అన్నట్లు ఒక అభిప్రాయం ఏర్పడే పరిస్థితికి తెచ్చినావు. క్రైస్తవులంతా కేపాల్ మాదిరి ఉంటారేమో, జోకర్లు మాదిరి. ఇంకా ఏకంగా అయితే ఈ జబర్దస్త్ కామెడియన్స్ నీ మీద స్కిట్లో వేసుకుంటూ మొదలుపెట్టినారు. ఇంకా జబర్దస్త్లో లేకపోతే జెమినీ టీవీలో. ఏందన్నా ఇది పరిస్థితి? బెంగళూరులో ఒకప్పుడు మీరు బెంగళూరుకి వచ్చినప్పుడు, ఇంతకుముందు జర్నలిజం చేసేటప్పుడు, అక్కడ మీకు ఒక పోలీస్ ఆయన సెక్యూరిటీ ఇచ్చినాడు. ఐ మీన్ ఒక సిఐ సెక్యూరిటీ ఇచ్చారు మీకు. మళ్ళీ అదే పోలీస్ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి ఏ కేఏ పాల్ గారికి అయితే నేను సెక్యూరిటీ ఇచ్చానో, అదే ఏదో ఒక కేసు మీ మీద ఏదో ఉండింది, అదే కేఏ పాల్ గారిని నేను చెయ్యి పట్టుకొని ఆ కేసు నిమిత్తము మిమ్మల్ని కోర్టుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని. ఆయన ఎవరో చంద్రబాబు వైఎస్ఆర్ని ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చెప్పి మీ క్రైస్తవు అతను ఏంటంటే, చంద్రబాబు రాజకీయం ఎట్లుంటుందంటే, మాదిగల్ని మాదిగలతో తిట్టిస్తాడు, రెడ్లను రెడ్లతో తిట్టిస్తాడు, ముస్లింలను ముస్లింలతో తిట్టిస్తాడు, క్రైస్తవుల్ని క్రైస్తవులతో తిట్టిస్తాడు. ఆయన రాజకీయం అది. ఆనాడు వైఎస్ఆర్ గారి గురించి మొదలు పెడతాను. వైఎస్ఆర్ గారు మిమ్మల్ని ఏదో పార్టీ ఫండ్ 1 మిలియన్ ఏదో అడిగారని చెప్పేసి, $1 మిలియన్ అడిగారని చెప్పి, మీరు ఈ చంద్రబాబు ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పి, వైఎస్ఆర్ మీద మీరు ప్రేలాపనలు చేస్తుంది. ఇప్పుడు ఒకటి చెప్తా పాల్ గారు, ఆయన ఎంతున్నా స్టేట్కి చీఫ్ మినిస్టర్ ఆయన. తర్వాత అంతేకాదు, మన క్రైస్తవుడు అనే ఒక ఫీలింగ్ లేకపోయినా ఆయన మీద మీరు ఆరోపణలు చేసేటప్పుడు, పోని వద్దులే, నువ్వేదో పెద్ద చాలా నీతిపరుడు అన్నట్లుగా మాట్లాడాలా, ఇమేజ్ నీదేదో ఇది చేసుకోవాలా. బట్ ఆన్ హూజ్ బిహాఫ్ యు ఆర్ యాక్టింగ్ మ్యాన్? ఎవరి తరఫున చేస్తున్నావు నువ్వు? చంద్రబాబు చెప్తే వైఎస్ఆర్ పైన కామెంట్లు చేసినావు. నాకు డబ్బులు అడిగినాడు, పార్టీ ఫండ్ నేను ఇవ్వలేదు. సరే, ఇవ్వలేనోడు ఎందుకు చెప్పాలా? ఇచ్చిండే చెప్పాలా, కానీ ఇవ్వకపోతే ఎందుకు చెప్తావు బా? ఒక దైవ సేవకుడికి మర్యాద ఇచ్చి మాట్లాడాలి కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నాను నేను అన్నీ చెప్తా. వైఎస్ఆర్ పైన, వైఎస్ జగన్ పైన, అట్లీస్ట్ కొన్ని పాయింట్స్, అన్నీ కాదు కానీ
ఇప్పుడు ట్రంప్ మా మెయిన్ థీమ్ ఏంటంటే నువ్వు ట్రంప్ మీద చేసే వ్యవహారాల గురించి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఐ నీడ్ టు అడ్మానిష్ కేఏ పాల్ అని నేను డిసైడ్ అయ్యి ఈ వీడియో పెడుతున్నా. సో ఒక దేవుడు సేవకుడుగా నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ మై డ్యూటీ టు అడ్మానిష్ యూ బికాజ్ నో బడీ ఈజ్ డూయింగ్ దట్. సరే, మళ్ళా మన కథకు వద్దాం. వైఎస్ఆర్ ఉన్నప్పుడు సరే, ఒకవేళ ఆయన నువ్వు కనుక బిలీవర్గా కన్సిడర్ చేసింటే, మనం అందరం హ్యూమన్ బీయింగ్స్, మనం అందరం తప్పులు చేస్తాం. ఏం నువ్వు చేయవా తప్పులు? మనం అందరం తప్పులు చేస్తాము కాబట్టే ఆ తప్పుల నుంచి నీతి జీవితంలోకి రావడానికి యేసు ప్రభువుని నమ్ముకున్నాం మనం. నువ్వు కూడా అంతే. నువ్వేమేమి పైనుంచి వచ్చిన ఏంజల్ ఏం కాదు. మనకి యేసు ప్రభు అవసరం ఉంది అంటేనే అర్థమైందంటే మనకు పాపులము, మనము నీతి జీవితంలోకి రావాలి. వైఎస్ఆర్ గారు ఒకవేళ అడిగారు అనుకుందాం $10 million, ఐ డోంట్ నో ఆయన అడిగాడా అడగలేదో నాకు తెలియదు, కానీ నీ మాటల ప్రకారం అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి నువ్వు మెయిన్ మీడియాలో చెప్పే కలిగి అది ప్రధాన వార్తగా వచ్చింది. నేను అక్కడి నుంచి మొదలుపెట్టి ట్రంప్ దాకా రావాలనుకున్నాను. ఇప్పుడు మొత్తం నీ వ్యవహారాలన్నీ మాట్లాడదామని. మన చంద్రబాబు నాయుడు గురించి నీకు తెలుసు ఎంత జిత్తుల మారి అని. ఆయన ప్రొఫైలే నీకు తెలుసు, మనందరికీ తెలుసు. లేని ఎంఫిల్ చదివినానని చెప్పుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకా ఈ రోజు వరకు ఆయన చేసే అట్రాసిటీస్, ఆయన చేసే పరిస్థితులన్నీ నీకు తెలుసు. ఆయన ఫ్రెండ్షిప్తో ఒక స్టేట్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు స్టేట్ ముఖ్యమంత్రి అని కూడా చూడుకోకుండా, తర్వాత ఆయన ఒక బిలీవర్. ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక బిలీవర్. ఒకవేళ వైఎస్ఆర్ గారు నిన్ను అడిగారే అనుకుందాం, $1 million, నువ్వేం చేయాలా? ఒక పీస్ మేకర్గా గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అని పెట్టుకున్నావు కదా. పీస్ మేకరా లేకపోతే నిన్ను బ్రోకర్ అనాలా, పీస్ బ్రోకర్ అనాలా, ఏమనాలో నాకు అర్థం కావడంలా. సువార్త పని చేయగా అంటే నువ్వు ఇట్లా పనులు సరే, పీస్ బ్రోకర్గా లేకపోతే పీస్ మేకర్గా నువ్వేం చేయాలా? అరే, మన స్టేట్ ముఖ్యమంత్రి ఒక అధికారిని రెస్పెక్ట్ చేయమని బైబిల్లో ఉంది. ఒక అధికారిని, అతను ఎవరైనా కావచ్చు, క్రైస్తవుడనే కాదు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఒక అధికారంలో ఉన్నప్పుడు మనము రెస్పెక్ట్ ఇవ్వాలని బైబిల్ చెప్తా ఉంది. నువ్వేం చేస్తుంది? చంద్రబాబు నీతో ఉన్న దోస్తుని వదులుకోలేక వైఎస్ఆర్ పైన, అంటే ఒక క్రైస్తవుడు ఇట్లా తప్పులు చేసినాడని ఏదో ప్రాజెక్టు చేయలేకపోయి, క్రైస్తవుడేందయ్యా, అందరూ మనం యాడమిక్ రేస్, యాడమ్ నుంచి పుట్టుకొచ్చిన మనందరము తప్పులు చేసేవాళ్ళమే. మనం ప్రతి ఒక్కరము తప్పులు చేసేవాళ్ళమే, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. ఎవరేం ఆతిథులేమి కాదు. అయితే మన తప్పులను యేసు ప్రభు వద్దకు వచ్చి మనము సరి చేసుకున్నప్పుడు యేసు ప్రభు వాటిని క్షమించి మనకు రక్షణ, పరిశుద్ధ జీవితము, నీతి జీవితం మనకు ఇస్తున్నాడు. సో డోంట్ యు నో దిస్? Don't you know that? As an evangelist, don't you know this topic? So, ఇది మర్చిపోయినావు. ఆయన ఏదో నీకు $10 million అడిగినాడని ఆ రోజు ఆయనను అదేమి నిష్ఠూరం చేయడానికి స్టేట్ ముందర, అందరి ముందర మాట్లాడినావు. లాస్ట్కు జరిగింది కదా, తగిన మూల్యము చెల్లించుకున్నావు. ఏం జరిగిందో అది నీకు తెలుసు, లోకానికి తెలుసు, అందరికీ తెలుసు. నీకు ఇండియాకి రావాల్సిన ఫండింగ్ అంతా కట్ అయింది. వైఎస్ఆర్తో పెట్టుకుంటే అట్లనే ఉంటుంది. వైఎస్ఆర్తో పెట్టుకుంటే కథ అట్లే ఉంటుంది. హీఈస్ ఎ జెంటిల్మెన్, హీఈస్ ఎ జెన్యున్ పర్సన్. నీకులాగా కాదు.
నువ్వు ఇవాంజలిస్ట్ పేరు పెట్టుకొని పీస్ మేకర్ లేకపోతే పీస్ బ్రోకర్ అని పెట్టుకొని అందరికీ పుల్లలు పెట్టే వ్యవహారం చేస్తున్నారు మీరు. ఏమే ఇంకా స్టిల్ మీకు గౌరవంగా మీరు పాలన్న అని ఇట్లా మాట్లాడుతూ ఉన్నా. మా వాళ్ళు మన క్రైస్తవులే, మీరు వస్తే సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలని ఉన్నారనమాట కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఏంది కేఏ పాల్తో మన క్రైస్తవులకి చెడ్డ పేరు వస్తుంది, మనం కమిడియన్స్ లాగా ప్రొజెక్ట్ అవుతున్నామని. జబర్దస్త్లోనూ అదిరింది షోలోనూ జెమినీ టీవీలోనూ మీ గురించి కామెడీగా స్కిట్లు వేస్తున్నారు వాళ్ళు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ మిస్టర్ కేఏ పాల్? మాకెందుకు ఈ కర్మ? ఆల్రెడీ క్రైస్తవులంటేనే ఒక చిన్న చూపు ఉంది. అఫ్ కోర్స్ వీఆర్ ఫాలోయింగ్ ద జెన్యున్ రియల్ ట్రూత్. యేసు ప్రభువుని ఫాలో అవుతున్నవాడు రియల్ ట్రూత్ని ఫాలో అవుతున్నాడు. సో లోకం వచ్చేసి సైతాను చేతిలో ఉంది. సైతాన్ గారు వాళ్ళని ప్రేరేపించి ఆల్రెడీ క్రైస్తవులను ఒక చిన్న చూపు చూసే విధానం ఎస్పెషల్లీ మరి ముఖ్యంగా ఇండియాలో ఉంది. జ్ఞానం లేకుండా ఒక నిమ్న జాతి కులాలకు దేవుడు, నిమ్న జాతి కులము వాళ్ళు అన్న ఒక భావన మన ఇండియాలో కానీ ఆంధ్రాలో కానీ ఇది ఉంది పరిస్థితి. దానికి తోడు నువ్వు వచ్చి ఇక్కడ విచిత్రమైన మాటలు, విచిత్రమైన వేషధారణ, డ్యాన్సులు వేసుకుంటా. డోంట్ యూ మెయింటైన్ సమ్ క్లాస్ ఆర్ డీసెన్సీ? వాట్ ఈస్ దిస్? ఇంకా అసలుకి నిన్ను సపోర్ట్ చేస్తూ నా ఫ్రెండ్ సర్కిల్లో ఒక టాపిక్ వచ్చి మాట్లాడుతూ ఉంటే నీ టాపిక్ వచ్చింది కేఏ పాల్ గురించి. వాళ్ళు ఏంద్రా మీ వాడు ఇట్లా అంత ఇది అని చిల్లరగా మాట్లాడుతుంటే నేను మీ గురించి సపోర్ట్ చేసేదానికి నేను ప్రయత్నం చేసిన. ఏంటంటే ఆయన ఒకప్పుడు ప్రెసిడెంట్స్కి లేకపోతే ప్రైమ్ మినిస్టర్స్కి అడ్వైజర్ గాను లేకపోతే ఒక ఉన్నత హోదాలో అతను ఉన్నాడు. అతనికి 747 బోయింగ్ ఉండడం అనేది అది నిజము. అతను ఒకప్పుడు చాలా గొప్పగా చేసినాడు. ఆ స్టేజ్ ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి ఏదన్నా మేబీ ఆ హ్యాంగ్ ఓవర్లో ఉండి ఆ విధమైన బిహేవియర్ చేస్తున్నాడో లేకపోతే ఏదో అని నేను మీ గురించి సపోర్ట్ చేయనీకపోతే వాళ్ళు నన్ను ఏమన్నారు తెలుసా? నువ్వు కేఏ పాల్ని వెనకేసుకొస్తే కేఏ పాల్ని సపోర్ట్ చేస్తే నిన్ను కూడా అట్లా చూస్తామన్నారు. అర్థమవుతుందా? కేఏ పాల్ని సపోర్ట్ చేస్తే కేఏ పాల్ని కనుక నువ్వు వెనకేసుకొస్తే సమర్థిస్తే నిన్ను కూడా అట్లే చూడాల్సి వస్తుంది అని అంటే నేను మూసుకున్నా. ఏందప్పా ఇది? సరే వైఎస్ఆర్తో పెట్టుకున్నా. వైఎస్ఆర్తో పెట్టుకుంటే మొత్తం ఫండింగ్ కట్ అయింది కదా. సోనియా గాంధీ లెవెల్ నుంచి వచ్చి మొత్తం అంతా ఫండింగ్ కట్ అయ్యా. దానికి ముందే ఆజాద్ అనే కాంగ్రెస్ ఆయన వచ్చి మీ విశాఖపట్నంలో ఆర్ఫనైజ్ చూసి ఇట్లాంటిది కేఏ పాల్ గారితో కాశ్మీర్లో కూడా నేను పెట్టించుకుంటాను, చాలా బాగుంది మెయింటెనెన్స్ అది అని కితాబ్ ఇచ్చిండే. లాస్ట్కి అదే కాంగ్రెస్ నీకు ఫండింగ్ స్టాప్ అయ్యేటట్లు చేసేసింది. ఎందుకు? యూ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ద లెసన్ దేర్. అదే ఏదో మనము దేవుని సేవ చేసుకుందాము. ఒకవేళ ఇంకా నువ్వు ఆ మాదిరి వైఎస్ఆర్తో గెలుపుకోకుండా ఉండింటే నీకు మంచిగా ఇంకా పైసలు ఫారిన్ ఫండింగ్ వస్తూ ఉండే. ఫారిన్ ఫండింగ్ వచ్చి ఇంకా బాగా ఆర్ఫన్స్కి పేదలకి అంతా కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా మీరు. అవసరమా ఇదంతా? పోనీ వైఎస్ఆర్తో ఆ విధంగా మరి మీరు గెలుపుకున్నందుకు మీకేమన్నా లాభం వచ్చిందా? రాలేదు కదా. చంద్రబాబు నుంచి ఏమన్నా లాభం వచ్చిందా? చంద్రబాబు వాడుకొని పడేస్తాడు ఆయన, అది అందరికీ తెలుసు. చంద్రబాబు ఏంటంటే వాడుకొని పడేసే వ్యక్తిత్వం ఉన్నది ఆయన పార్టీ వాళ్ళు కార్యకర్తలు అందరికీ తెలుసు. ఇది లేక కొంతమంది ఆయన దగ్గరే ఉంటా ఉన్నారు. ఎన్టీఆర్ యొక్క అభిమానం బట్టే సంథింగ్ లైక్ దట్. మీకేమైందండి?
మళ్ళా వైఎస్ జగన్ రీసెంట్గా వచ్చి డ్యాన్సులు వేస్తారు, ఇట్లా 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 ఏందో డ్యాన్సులు అన్నీ. ఏందయ్యా ఇది పరిస్థితి? ఒకవేళ నీకు అంత ఏదో బిలియనర్స్ తెలుసు, లేకపోతే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అన్నప్పుడు వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ఆయనకు ఏదైనా సపోర్ట్ చేసి అయిన తర్వాత మీ పలుకుబడి ఫారెన్లో ఉన్న మీ పలుకుబడి తీసుకొచ్చి ఏదన్నా కంపెనీలు పెట్టించి జాబ్ క్రియేషన్ ఏదైనా చేయొచ్చు కదా. నేను ముఖ్యమంత్రి అయిపోతున్నాను, కనీసం దట్ ఈస్ కామన్ సెన్స్ కదా. ఇయర్స్ టుగెదర్ పనిచేసి వర్క్ చేసిన వాళ్ళే ముఖ్యమంత్రులు కావడం కష్టం ఇక్కడ. ఏందో అసలుకి వచ్చి ఇక్కడ గంతులు వేసి డ్యాన్సులు వేసి ఇవన్నీ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ కామెడీ క్లిప్పింగ్స్, చార్లీ చాప్లిన్ లేకపోతే బ్రహ్మానందం గారి యొక్క కామెడీ టైప్ క్లిప్పింగ్స్గా సర్క్యులేట్ అవుతున్నాయి. చూసుకోండి, ఎందుకంటే మీరు ఒకప్పుడు చాలా ఉన్నత స్థాయిలో సేవ చేసినారు. మీరు మీ అన్న డేవిడ్ రాజు లేకపోతే ఆస్తులు గొడవ, ఆ తర్వాత ఆ టైంలో ఆ కారణం చేత ఎవరున్నా మీ మీద మ్యానిపులేటివ్ స్పిరిట్స్ వదిలినారేమో, అంటే విచ్ క్రాఫ్ట్ స్పిరిట్స్ ఏమైనా వదిలినారేమో. ఎందుకంటే మీ బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. మీరు అనుకోవచ్చు నేనే ఇట్లా చేస్తున్నానని, కానీ మీరు ఆ విధంగా కాదు, ఏదో తేడా కొడతా ఉంది మీ బిహేవియర్లో. వైఎస్ జగన్తో పెట్టుకుంటే అయ్యేది కాదు. ప్లస్ వాళ్ళ మామూలుగా వాళ్ళ బేస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కాసేపు పక్కన పెడితే వాళ్ళు రియల్గా దేవుడి యొక్క సేవ చేద్దామని వస్తున్న వ్యక్తులు. వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి స్థాయి కొట్టడం కాదు, కానీ రియల్గా ఒక సోషల్ వర్కర్ లాగా దేవుడి సేవ చేద్దాము, మనుషులకు సహాయం చేద్దాం, మనుషులకు ఏదన్నా మన వంతు సహాయం చేద్దామన్న ధోరణిలో వస్తున్న వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకు వ్యతిరేకంగా మీరు డ్యాన్సులు వేసి ఇక్కడ వచ్చి ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు పెట్టిన ఖర్చు అంతా పెడతాం కదా. లాస్ట్ ఎలక్షన్లో, ఆంధ్ర ఎలక్షన్లో వచ్చినారు, డ్యాన్సులు వేసినారు, వాళ్ళకి వీళ్ళకి ఏదో పంచుంటారు అనుకోండి, కొంచెము మీ టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్. అదే కనుక ఉంటే ఎవరికన్నా పాస్టర్లకు ఇవ్వండి. ఇక్కడ ఎవరికి పాస్టర్లు చాలామంది సఫర్ అవుతున్నారు, లేకపోతే చర్చెస్ కట్టడానికి ఇవ్వండి, లేకపోతే ఇంకా మీకు పలుకుబడి ఇదేది ఇక్కడ ఆఫ్రికాలో ఎంతోమంది సఫర్ అవుతున్నారు, అక్కడ ఇవ్వండి, పోయి పైసలు డబ్బులు దండిగా ఉంటాయి మీకు. వచ్చి ఆ పవన్ కళ్యాణ్ని మాట్లాడి, లేకపోతే సిబిఎన్ నా శిష్యుడని ఆర్జీవీ దగ్గరికి పోయినారు, అతనేమో మిమ్మల్ని సమయం వచ్చినప్పుడల్లా మిమ్మల్ని రోస్టింగ్ చేసే పని పెట్టుకున్నాడు ఆయన. ఇదేం బాగలేదు పాల్ గారు. కమ్ బ్యాక్ అండ్ డూ evangelism. That is what my request is, and that is what God is willing. Okay. ఏమైంది, ఆ జగన్ రాడు అన్నారు, జగన్ వచ్చినాడు. ఇప్పుడు జనాలేమో మిమ్మల్ని దొంగ ప్రవక్త అంటారు. పోనీ ఇట్లా సరే రాజకీయాలు, అతని కులము అనేది పక్కన పెడితే జగన్ యేసుప్రభు యొక్క బిలీవర్ కదా, ఆయనను ఏదో మన వంతు సపోర్ట్ చేద్దాము అని మీరు అనుకోవాలి కదా. అట్లా కాకుండా ఆయనకు వ్యతిరేకంగా క్యాన్వాసింగ్ చేసి ఓట్లు చీల్చుతాము, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఓకే, అసలు చాలా కోపము, చాలా పరుష పదాలు మాట్లాడాల్సిన ఇది, బట్ వద్దు. మీకు ఆ కామన్ సెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ నేను కూడా యేసుప్రభు యొక్క సేవకుండే, అట్లీస్ట్ ఐ హ్యావ్ టు టాక్ సమ్ గుడ్ వర్డ్స్.
ఇప్పుడు ఒక క్రైస్తవుడు వచ్చి స్టేట్ పరిపాలన చేస్తున్నాడంటే దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. చంద్రబాబు ఎక్కినప్పుడల్లా వర్షాలు రావు. వైఎస్ఆర్ కానీ వైఎస్ జగన్ కానీ వస్తేనే వర్షాలు అన్నీ సక్రమంగా సకాలంలో వస్తుంటాయి. దేర్ ఇట్ సెల్ఫ్ యూ షుడ్ నో దట్ హీ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఓకే, ఎప్పుడు కూడా పరిపాలన చేసే లేకపోతే ఏదైనా కానీ ఇష్యూలో దేవుడికి అనుకూలంగా లేకపోతే నీతి జరిగించేవాడు కానీ దేవుడికి అనుకూలంగా ఉన్నవాడు ఒకవేళ దొరికినాడు అంటే అట్లీస్ట్ వాడికి పెద్ద భక్తి లేకపోవచ్చు, లేకపోతే వాడికి పర్సనల్గా కొన్ని విషయాలు ఏదైనా ఉన్నా కానీ దేవుడు ఆ వ్యక్తిని ముందు పెట్టి దేవుడు ఒక మంచి పరిపాలన లేకపోతే ఒక మంచిగా తీసుకొని రావాలని దేవుడు అనుకుంటాడు. ఎగ్జాంపుల్ ఫిడెల్ కాస్ట్రో ఉన్నాడు క్యూబాలో. క్యూబాలో ఉన్న ఫిడెల్ కాస్ట్రో చాలా కాలం వెళ్ళినాడు. అతన్ని చంపనీకి అమెరికన్ సిఐఏ 500 నియర్లీ 450 టైమ్స్ అటెంప్ట్ చేసింది. కానీ దేవుడు అతన్ని చావనివ్వలేదు వాళ్ళ చేతిలో. ఎందుకు తెలుసా? ఫిడెల్ కాస్ట్రో లేకపోతే నెక్స్ట్ అమెరికన్స్ దాన్ని చేజెక్కించుకొని వాళ్ళ కింద, అమెరికా కింద చిన్న ఐలాండ్ కదా అది, దాన్ని ఒక క్యాజినో గాను లేకపోతే గ్యాంబ్లింగ్ సెంటర్ గాను లేకపోతే బ్రోతల్ హౌస్ గాను లేకపోతే ఆ విధంగా మారుస్తారు దాన్ని. ఆల్రెడీ ఆ విధంగా జరుగుతూ ఉన్న దాన్నే ఆ ట్రెండ్కి స్వస్తి పలికి ఫిడెల్ కాస్ట్రో, షే గువారా ఇద్దరు రెవల్యూషన్ తీసుకొచ్చి ఫిడెల్ కాస్ట్రో తన గవర్నమెంట్ని స్టార్ట్ చేశాడు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే అమెరికా క్రైస్తవ దేశమే అయినప్పటికీ అమెరికాకు దేవుడు అక్కడ చోటు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్న గలీజ్ పనులు ఉండకూడదు. అఫ్కోర్స్ ఇతను దేవుణ్ణి నమ్మకపోయినా, యేసు ప్రభుని పెద్దగా నాస్తికుడు అతను ఫిడెల్ కాస్ట్రో. దేవుణ్ణి నమ్మకపోయినా ఒక నీతి పాలన, మందు, గ్యాంబ్లింగు, బ్రోతల్ హౌసెస్, ఇట్లా అనవసరమైన విషయాలన్నీ పెట్టలేదు అతను ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో. ఒక నీతి పాలన, ఒక మంచి పాలన. అఫ్కోర్స్ క్రిమినల్గా కూడా కొన్ని బిహేవ్ చేసి ఉండొచ్చు అతనికి ఎదురు తిరిగిన వాళ్ళని, దట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఇష్యూ. అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక క్లీన్ లైఫ్, ఒక నీట్ లైఫ్ ఎంజాయ్ చేశారు అతని రెజ్యూమ్లో. ఓకే, సో దాన్ని బట్టి దేవుడు ఫిడెల్ కాస్ట్రోని కొనసాగించినాడు. దేవుడు అతనికి హెల్త్ బాగాలేక అతను తప్పుకున్నాడు తప్ప లాస్ట్ వరకు కూడా ఫిడెల్ కాస్ట్రోని కొనసాగించినాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే గుడ్డులో మెల్లమెల్ల అంటారు కదా, ఆ విధంగా దేవుడు ఒక పరిపాలన చేసే దాంట్లో కానీ ఏ ఇష్యూలో అయినా కానీ చెడు ఒకడున్నాడు అంటే ఇంకా విధిలేక వాడు కొనసాగుతారు. ఇప్పుడు సద్దాం హుసేన్ కావచ్చు, లేకపోతే అప్పట్లో హిట్లర్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు. లేదు, పోటీకి సమానంగా ఒక ఎవరైనా మన కొంచెమైనా నీతిగా ప్రవర్తించేవాడు, దేవుడు భయం ఉన్నవాడు ఉన్నాడంటే దేవుడు ఎప్పుడు వీనికే, ఈ నీతిగా ప్రవర్తించేవాడికే, దేవుడు భయం ఉన్నవాడికే, లేకపోతే కొంచెం కరెక్ట్గా పనులు చేసేవాడినే ముందుకు నెడుతుంటాడు యేసు ప్రభు దేవుడు. ఓకే, సో నేను ఇదే కంపారిజన్ నేను ఇక్కడ తీసుకొచ్చి ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు ఈజ్ ఏ కరప్టెడ్ పొలిటీషియన్. నేను చెప్పాను కదా, లేని ఎంఫిల్ సృష్టించి, ఎంఫిల్ లేదంట ఎస్వీలో, లేని ఎంఫిల్ లేని టైంలో ఎంఫిల్ చేసినానని చెప్పుకొని కాటి నుంచి కూడా అతని ప్రొఫైలు, అతని బయోడేటా ఈ రోజు వరకు కూడా అందరికీ తెలుసు. వాళ్ళ మామను అతను ఇది చేసిన విధానము అదొక్కటి చాలు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి పార్టీని తీసేసుకొని లాగేసుకొని వచ్చిన ఆ ఒక్క ఉదంతం చాలు. అసలు ఎవ్వరు కూడా చంద్రబాబుకు సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే దట్ ఈజ్ అన్డెమోక్రటిక్.
ఆయన ఏదో కష్టపడి ఆయన ఏదో ఇమేజ్ ఎన్టీఆర్ గారు ఇమేజ్ సంపాదించుకొని ఆయన ఏదో పార్టీ పెట్టుకుంటే ఆయన దగ్గర పార్టీ లాగేసుకొని నేను ఫర్ ద సేక్ ఆఫ్ డెమోక్రసీ నేను ఈ విధంగా చేశాను అని చెప్పి చెప్పుకొని తిరిగే ఆ వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నామంటే కేఏ పాల్ గారు, మీరు వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మ్యాన్ యు ఆర్. ప్లీజ్ కమ్ బ్యాక్. ఐ వాంట్ టు సే ప్లీజ్ కన్వర్ట్ బ్యాక్ టు జీసస్ క్రైస్ట్. చంద్రబాబుని అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ, ప్రతి ఒక్కరికి తెలుసు అతను మ్యానిపులేట్ అయిపోయి సైతాన్ ద్వారా అందరిని మ్యానిపులేట్ చేస్తాడు అతను. మీరు రీసెంట్ ఎలక్షన్లో వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా మీరు చేసిన బిహేవియర్ అంతా కూడా వీ ఆల్ నో మిస్టర్ కే పాల్ దట్ యూ యాక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఓకే, ఒక్కసారి తప్పు చేస్తారండి, ఒక్కసారి తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకోవాలి కంటిన్యూగా. అప్పుడు వైఎస్ఆర్ టైంలో, ఇప్పుడు వైఎస్ జగన్ టైంలో లాస్ట్ ఎలక్షన్లో చేశారు. తర్వాత ఇప్పుడు కమింగ్ టు ది రీసెంట్ లేటెస్ట్ ఇష్యూస్ డొనాల్డ్ ట్రంప్ పై మీరు చేస్తున్న గంతులు. ఆ పుస్తకం ఏంది నాయన, అది ఏం పుస్తకం రాసినావు నువ్వు? నీ పుస్తకం ఏందో సోది రాసి అది అమ్ముడు పోయానికి నువ్వు నానా తంటాలు పడుతున్నావు. డొనాల్డ్ ట్రంప్ నాట్ వర్దినా? ఎవరు చెప్పాడు నీకు అసలు? అదేంటి, ఏం రాసినావు? బ్లాక్ లైవ్స్ మ్యాటరు, ఫ్లాయిడ్ కేసుని సరిగ్గా డీల్ చేయలేదు. ఫ్లాయిడ్ ఎవరు? బ్లాక్ మ్యాన్ అయినంత మాత్రాన క్వాలిఫైడ్ ఫర్ ఎనీథింగా? వాడు ఒక డ్రగ్ మాఫియా. నీకు తెలుసా విషయము? ఫ్లాయిడ్ అనేవాడు ఒక డ్రగ్ మాఫియా. వాడి పాపం పండి వాడు ఏదో ఆ విధంగా అనుకోకుండా వాడిని ఉద్దేశపూర్వకంగా ఏం చంపలేదు. వాడి పాపం పండింది, వాడు ఏదో అట్లా చచ్చిపోయాడు. వాడిని ఇష్యూ సరిగ్గా డీల్ చేయలేదు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అని నువ్వు రాసిన 10 పాయింట్స్, 10 పాయింట్స్ ఎందుకు డొనాల్డ్ ట్రంప్కి ఓటు వేయకూడదు అనే దాని మీద నేను మాట్లాడుతున్నా. అదొక పాయింట్ నీకు. వాడు డ్రగ్ మాఫియా, వాడు ఎన్ని తప్పులు పాపాలు చేసినాడు, వాడిని పాపం పండింది, వాడిని అది దైవికంగా ఏదో అయ్యి మొత్తాన్ని కూడా చంపబడ్డాడు. వాడు అది సరిగ్గా డీల్ చేయలేదు డొనాల్డ్ ట్రంప్. వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ నువ్వు? మళ్ళా నేను 90s వెళ్ళిపోయి అమెరికాలో ఉన్నానంటావు. నేను ఇక్కడ ఆంధ్రాలో ఉండి నేను చెప్తున్నా అక్కడ ఏం జరుగుతుంది అనేది. మళ్ళీ COVID-19 సరిగ్గా డీల్ చేయలేదు, సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని. COVID-19 ఏ కంట్రీ వాళ్ళైనా సరిగ్గా హ్యాండిల్ చేసినారా? ఏ కంట్రీ అయినా సరిగ్గా హ్యాండిల్ చేసి ఎవరైనా ఏమైనా చేసినారా? అది ఎవరు? అది వైరస్, అది ఎవరు చేయలేకపోయినారు. అది నువ్వు ఏదైనా దైవికంగా ఉండి చెప్పాలి. కానీ ఒకవేళ ఆయన దగ్గరికి పోయి ట్రంప్ గారికి దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదంటే నువ్వు చేస్తావా? నువ్వు పోయి ఏమన్నా నేను నీకు ఇస్తే నువ్వు నిలపగలుగుతావా? సో ఒకవేళ నువ్వు నిలపగలిగితే అదేదో ఆ టెక్నిక్స్ లేకపోతే ఆ ప్రేయర్ఫుల్గా ఏం చేస్తావో నువ్వు అవన్నీ పోయి ఆయనకు ఒక బుక్ రాసి అట్లా ఇవ్వాల్సింది, అది పాజిటివ్ వేలో. డెమోక్రాట్లకు సపోర్ట్ చేస్తున్నావు. బైడెన్ వస్తే వానికి తల లేదు, తోక లేదు. లాస్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినప్పుడు ఒబామా టైంలో ఇమీడియట్గా వైస్ ప్రెసిడెంట్ ఓత్ అయిపోయిన తర్వాత, అంటే ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత, నువ్వు కలిసే న్యూస్లో వీడియోస్ ఉన్నాయి చూడు, వాడనే మాట ఏంది, పక్కనే ఉన్న సమ్ స్టాఫ్ ఆ లేడీని, కమాన్ లేడీ ఓపెన్ యువర్ లెగ్స్, ఐ వాంట్ టు ఫ్రిస్క్ యువర్ లెగ్స్ అంట. కేఏ పాల్ గారు వింటున్నారా నా మాటలు? జో బైడెన్ మాటలు ఏంటంటే, కమాన్ లేడీ ఓపెన్ యువర్ లెగ్స్, ఐ వాంట్ టు ఫ్రిస్క్ యువర్ లెగ్స్. ఇది జో బైడెన్. డెమోక్రాట్లంతా దొంగలు.
Mr. K.A. Paul, don't you know this? Or do you have any hidden agenda to support them? If you don't clarify, then we will think that you are one of them. ఎప్పుడు రిపబ్లికన్స్ ఎప్పుడు వచ్చినా కానీ, అఫ్కోర్స్ నేను ఇందాక చెప్పిన పాయింట్లే మళ్ళీ చెప్తున్నా, ఫిడెల్ కాస్ట్రో కానీ ఇట్లా ఇవన్నీ రిపబ్లికన్స్ ఎప్పుడు వచ్చినా కానీ గుడ్డులో మెల్లమేలు అన్నాను కదా, ఆ విధంగా గుడ్డులో మెల్లమేలు అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే మిగతా విషయాలు ఎట్లా డీల్ చేసినా కానీ దేవుని సేవకు వాళ్ళు యేసు ప్రభు యొక్క ఇవాంజలిజంకి వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది హిస్టరీ చూసుకుంటే కనుక మేనిఫెస్ట్ డెస్టినీ అని ఒక అన్అఫీషియల్ కాన్స్టిట్యూషన్ లైక్ డాక్యుమెంట్ ఒకటి ఉంది. తెలుసా మీకు? అది తెలియదులే. మీకు తెలిసింటే మీరు బైడెన్కి సపోర్ట్ చేయరు. అమెరికాలో ఉండి తెలుసుకోవు నువ్వు, ఆంధ్రాలో ఉన్న నేను మాట్లాడుతున్నా. మేనిఫెస్ట్ డెస్టినీ ఇంటర్నెట్లో కొట్టండి, తెలుస్తుంది. మేనిఫెస్ట్ డెస్టినీ ఏంటంటే నయానో భయానో అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేయాలంటే యూరోపియన్ కంట్రీస్తో మొదలుపెట్టి మొత్తం వరల్డ్ వైడ్ ఇవాంజలిజం ప్రకటించాలి. యేసు ప్రభు వైపు అయితే ఒప్పించి, లేకపోతే భయపెట్టి కన్వర్ట్ చేయాలి. అది మేనిఫెస్టో డెస్టినీలో ఉన్న, ఆ డాక్యుమెంట్లో ఉన్న సిద్ధాంతం. అది రిపబ్లికన్స్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్లో పెడదాం అనుకున్నారు. అది కనుక కాన్స్టిట్యూషన్లో పెట్టింటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవాళకు మొత్తం ఎన్ని దేశాలని క్రైస్తవ దేశాలుగా మార్చింది, నయానో భయానో అన్నట్టుగా. బట్ ఆనాడు అడ్డం పడింది ఎవర్రా అంటే డెమోక్రాట్లే. దట్ ఈజ్ మై పాయింట్ హియర్. డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ సపోర్ట్ చేశారు, డెమోక్రాట్స్ వ్యతిరేకించారు. సరే, అబ్రహాం లింకను లేకపోతే ఆనాడు ఎంతోమంది ప్రార్థనలు చేశారు కాబట్టి ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది కూడా ఎస్పెషల్లీ రిపబ్లికన్స్ ప్రార్థనలు చేస్తూ వస్తారు ప్రెసిడెంట్లు. డెమోక్రాట్లు లోఫర్ పనులు చేస్తారు. మిస్టర్ K.A. పాల్ అర్థం చేసుకో. తెలీదా? కెనడీ ఏం చేశాడు? జాన్ ఎఫ్ కెనడీ మెర్లిన్ మన్రో చుట్టూ తిరుగుతాడు. మెర్లిన్ మన్రో చుట్టూ తిరిగి మళ్ళీ ఆ వార్త ఎక్కడ బయటకు వస్తాడో అని దాన్ని చంపేసి, కత్తి పట్టుకుని వాడు కత్తితోనే వేస్తాడు అన్నట్టుగా మళ్ళీ వచ్చి వీడిని చంపారు, కెనడీ గారిని. వాడు డెమోక్రాట్, భక్తి లేదు వానికి, క్యాథలిక్. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఏం పరిస్థితి? జిమ్మీ కార్టర్. అట్లీస్ట్ నేను రీసెంట్ టైమ్స్లో వచ్చిన వీళ్ళ గురించి చెప్తున్నా. జిమ్మీ కార్టర్ అనేవాడు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ కంట్రీకి సపోర్ట్ చేసే విధంగా వాడు మాట్లాడలే. యాక్షన్లు చేసినాడు, నటన చేసినాడు, కానీ ఇజ్రాయెల్ కంట్రీకి ఒక దైవిక జనాంగం వాళ్ళని సపోర్ట్ చేద్దామని ఎప్పుడు కూడా వాడు మాట్లాడలేదు డెమోక్రాట్లు. నెక్స్ట్ గలీజోడు క్లింటన్, బిల్ క్లింటన్. మోనికా లియన్స్కి ముందర ప్రైవేట్ పార్ట్స్ బయట పెట్టి గలీజ్ చేసినోడు వాడు, భక్తి లేనివాడు వాడు. ఇజ్రాయెల్ దేశాన్ని ఏదో అంత చేయాలనుకున్నాడు వాడు, అల్లరి పట్టించాలనుకున్నాడు. అప్పుడు వాడి టైంలోనే గే మ్యారేజెస్ అనేవి శాంక్షన్ చేసినాడు వాడు, అబార్షన్స్కి శాంక్షన్ చేసినాడు.
ఇజ్రాయెల్ దేశాన్ని పట్టించుకోకపోయా, ఆ మోనికా లెవిన్స్కీ కేసు ఒకటి, తర్వాత ఇంకా గే మ్యారేజెస్, ఇంకా నానా రచ్చ చేసినాడు. ఇంకా అవి మాట్లాడాల్సిన పని లేదు. ఇంకా డెమోక్రాట్లు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు, కేఏ పాల్. తర్వాత ఒబామా వచ్చా. ఒబామా ఏం చేసినాడు? ఏ దేశం అయితే ప్రధానంగా బైబిల్ కాలంలో నుంచి కూడా ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశం పైన కాళ్ళు దిగుతూ ఉందో యుద్ధం చేయడానికి, పర్షియాని ఇప్పుడు ఏమంటారు, ఇరాన్ అంటారు. ఓకే, ఆ ఇరాన్కి న్యూక్లియర్ ఫెసిలిటీ కోసం అని చెప్పి $1 బిలియన్ శాంక్షన్ చేశాడు. ఇదేంటంటే డైరెక్ట్గా ఇరాన్కి న్యూక్లియర్ బాంబ్ ఇచ్చి ఇజ్రాయెల్ నెత్తి మీద వేసేయి అని చెప్పడం. తర్వాత బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ వెళ్తే వైట్ హౌస్కి అరగంట సేపు వెయిట్ చేయించాడు. ఒబామా అనే ఒక లోఫర్ గాడు, డెమోక్రాట్ వాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. కేఏ పాల్, యు ఆర్ యాక్టింగ్ అగేన్స్ట్ ద ఇజ్రాయెల్ if you are supporting Democrats. Okay, be careful, don't dare to go against the Israel. Okay, that is what my warning is. $1 billion deal, nuclear deal for Iran. Okay, వాడు ఎవరికి ఎందుకు న్యూక్లియర్ బాంబు చేస్తాడు? వాడు చేసిన తర్వాత ఫస్ట్ ప్రయోగిస్తే ఎవరి మీద ప్రయోగిస్తాడు తెలుసా? ఏమన్నాడు అహ్మదీనెజాద్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్, ఒకప్పుడు వైప్ అవుట్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద మ్యాప్. ఓకే, ఇజ్రాయెల్ని వైప్ అవుట్ చేసేయడానికి వాళ్ళు న్యూక్లియర్ బాంబు చేసుకునే ప్రయత్నంలో దానికి సపోర్ట్గా $1 బిలియన్ ఒబామా గాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్గా హోదాలో వాడు, ఆ లోఫర్ గాడు, వానికి నీతి లేదు, వాడికి బైబిల్ డాక్ట్రిన్ తెలియదు, ఏమి తెలియదు వాడికి. ఈజ్ ఎ డెమోక్రాట్. ఆ పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తావు. కేపాల్, ఏం కేపాల్ నువ్వు? తర్వాత ఇప్పుడు వాని శిష్యుడు జో బైడెన్, వాడి గురించి చెప్పాను కదా, వాడు అమ్మాయిని ఏమాదిరి మాట్లాడాడని చెప్పి. సో బేసిక్ ఏంటంటే డెమోక్రాట్స్ వచ్చేసి నీతి లేని మనుషులు. వాళ్ళ హయాంలోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అబాసు పాలు కావడం జరిగింది. తర్వాత ఇప్పుడు కనుక నెక్స్ట్ బైడెన్ కనుక నీ ఫేవరెట్ పర్సన్ బైడెన్ కనుక ప్రెసిడెంట్ అవుతే అమెరికా విల్ బి నో మోర్ సూపర్ పవర్. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. ఓకే, దాంట్లో నువ్వు కూడా పాలుభాగం పొందిన వాడవుతావు. ఎందరో అంతకుముందు ప్రెసిడెంట్లు, జార్జ్ వాషింగ్టన్ కానీ, అబ్రహాం లింకన్ కానీ, ఇట్లా చాలామంది ప్రార్థనలు చేసి వన్ నేషన్ అండర్ ది గాడ్, వన్ నేషన్ అండర్ గాడ్ అని చెప్తా వచ్చినారు వాళ్ళు. అంటే యేసు ప్రభుని డైరెక్ట్గా ప్రార్థన చేసే ఒక ప్రొటెస్టాంట్ నేషన్. ఓకే, క్యాథలిక్ టార్చర్ ఎక్కువైపోయిందని ప్రొటెస్టెంట్స్ అంతా వెళ్ళిపోయి యునైటెడ్ స్టేట్స్లో నివాసం ఏర్పరచుకున్నారు. ఆ విధంగా యేసు ప్రభువుకి డైరెక్ట్గా మొక్కే దేశం ఏదిరా అంటే ఒక్క యునైటెడ్ స్టేట్స్ మాత్రమే. తర్వాత అంటే మళ్ళా ఇంకా వేరే ఉన్నాయి, అవి వేరే విషయాలు. అందుకే దేవుడు వాళ్ళ ప్రార్థనలు విని వాళ్ళ భక్తిని చూసి దాన్ని ఈ రోజు వరకు కూడా సూపర్ పవర్గా పెడతా వచ్చినాడు దేవుడు. ఎస్పెషల్లీ రిపబ్లికన్ పార్టీ నుంచి వచ్చిన ప్రెసిడెంట్స్ వాళ్ళు ఎంతో ప్రార్థనలు చేసేవాళ్ళు. వాళ్ళు జార్జ్ బుష్ తీసుకున్నా కానీ, జార్జ్ బుష్, రొనాల్డ్ రీగన్ కానీ, జార్జ్ బుష్ సీనియర్, జార్జ్ బుష్ జూనియర్. జార్జ్ బుష్ జూనియర్ వచ్చి ఇవాంజలిజంకి సపోర్ట్ చేస్తూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ శాంక్షన్ చేశాడు వరల్డ్ వైడ్. అది ఈవెన్ మన tehelka.com వాళ్ళు కూడా బయట పెట్టినారు, అది డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలియవా కేఏ పాల్?
సో అంటే రిపబ్లికన్స్ దేవుని సేవకు మొగ్గు చూపుతారు. వాళ్ళు తప్పులు చేయొచ్చు, హ్యూమన్ బీయింగ్స్గా తప్పులు మనం అందరం చేస్తాం కదా. అంత మాత్రాన వాళ్ళు అదే తప్పు చేసినాడు కాబట్టి, ఒకవేళ ట్రంప్ తప్పు చేసినట్టు బైడెన్ ఏం కరెక్టా? బైడెన్ చేయడం తప్పులు మళ్ళీ బైడెన్ మీద ఇట్లా పడతావు నువ్వు. నీ పని ఏందయ్యా, నువ్వు ఇవాంజలిజం చేసుకో నువ్వు. తర్వాత జార్జ్ బుష్ గురించి మనం ఇప్పుడు చెప్పినాడని, ఇప్పుడు ట్రంప్ గురించి చూస్తే ఎందరో ఫస్ట్ టైం ప్రార్థనలు చేస్తే, ప్రవచనాలు చెప్పారు ఏమని, డొనాల్డ్ ట్రంప్. అసలు డొనాల్డ్ జాన్ ట్రంప్ అతని పేరు. డోంట్ యూ నో హూ ఈస్ జాన్ ఇన్ ద బైబుల్? జాన్ ద బ్యాప్టిస్ట్. హీ ఈస్ ద ఫోర్రన్నర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, ఇక్కడ కూడా డొనాల్డ్ ట్రంప్ మధ్యలో ఆయన పేరు జాన్. దీన్ని డీకోడ్ చేస్తే ఎట్లా వస్తుందంటే, డొనాల్డ్ అంటే వరల్డ్ రూలర్, ట్రంప్ అంటే వస్తున్నాడు, అంటే ఈ లోకాన్ని వేలే దేవుడు వస్తున్నాడు అన్న ఒక మీనింగ్ వస్తుంది. ఒక లైన్ తీసుకుంటే ఈ లోకాన్ని ఏలేదానికి దేవుడు వస్తున్నాడు అనే ఒక మీనింగ్ వస్తుంది డీకోడ్ చేస్తే, డొనాల్డ్ ట్రంప్ మీనింగ్. ప్లస్ ఆయన పేరు మధ్యలో జాన్, డొనాల్డ్ జాన్ ట్రంప్. ఓకే, జాన్ ఈజ్ ద ఫోర్రన్నర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిజ్ ఫస్ట్ కమింగ్. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఏమంటానంటే, ఈ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి ముందుగా డొనాల్డ్ ట్రంప్ని తీసుకొచ్చాడు జాన్ని మళ్ళా, టు మేక్ ద వే యాజ్ ఎ వే ఫేరర్ అన్నట్లు. ఓకే, మార్గం, యేసు ప్రభు రాకడకు మార్గము సుగమం చేయనీకి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ని తెచ్చినట్లుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు మాట్లాడాడు. వచ్చిన తర్వాత ఆయన హిస్టారికల్ ఈవెంట్, బిబ్లికల్ ఈవెంట్ అండ్ వెరీ గ్రేటెస్ట్ ఈవెంట్ ఏం చేశాడు ఆయన? వచ్చి రాగానే జస్ట్ ఒక పాస్టర్, జాన్ హేగీ అనే ఆ పాస్టర్ యొక్క మాట విని, ఏ కమిటీ, యునైటెడ్ నేషన్స్ కమిటీ లేదు, లేకపోతే లోకల్గా అక్కడ సెనేటర్స్ కమిటీ కూడా ఏమీ లేదు, డైరెక్ట్గా డిక్లరేషన్ ఏమి ఇచ్చినాడంటే, జెరూసలేం ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్. అంతవరకు టెల్ అవీవ్ ఉండే, అట్లా కాదు, ఇంకా నుంచి జెరూసలేం. ఎందుకంటే దట్ ఈస్ దేర్ లాంగ్ టైమ్ డ్రీమ్ అనమాట, జెరూసలేము క్యాపిటల్గా ఉండాలా ఇజ్రాయెల్కి అనేది. ఓకే, అది దేవుడి కోరిక కూడా, యాక్చువల్గా దేవుడి చిత్తం అది. ఇజ్రాయెల్కి యెరూషలేము రాజధాని అనేది దేవుడి చిత్తం అది. ఆ దేవుడి చిత్తాన్ని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు, ఇజ్రాయెల్ పీపుల్. అది ఈయన వచ్చి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. అసలు అంతకుముందు ఈవెన్ రిపబ్లికన్ ప్రెసిడెంట్స్ కావచ్చు, ఎవరు కూడా దాన్ని, ఈవెన్ జార్జ్ బుష్ జూనియర్ కూడా దాన్ని సాహసం చేయలేకపోయాడు. ఈయన వచ్చి సింగిల్ నిర్ణయం తీసుకున్నాడు, డిక్లేర్ చేసినాడు జెరూసలేం యాజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ అని. సో ఎంత డేరింగ్ ఉండాలి. అన్ని కంట్రీస్ కూడా అన్ని వ్యతిరేకించినాయి, ఇంక్లూడింగ్ ఇండియా కూడా వ్యతిరేకించింది. కానీ బెంజమిన్ నెతన్యాహు ఈజ్ హ్యాపీ దెన్. సో అది దేవుడి చిత్తము. యెరూషలేము ఇజ్రాయెల్కి క్యాపిటల్గా ఉండడం దేవుని చిత్తము. అది ఇజ్రాయేలీల మనోభీష్టము. అండ్ అది డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ వచ్చి దాన్ని నెరవేర్చినాడు. అంతేకాదు, సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్కి ఫ్రెండ్షిప్ ఉండాలని వాళ్ళిద్దరి మధ్యలో సంధి చేయడమే జరిగింది. తర్వాత ఈ గే మ్యారేజెస్ విత్ ఇన్ ద కంట్రీలో చూసుకుంటే, గే మ్యారేజెస్, అబార్షన్స్ అన్ని అబాలిష్ చేస్తానని చెప్పి, తర్వాత రోడ్లో ఫ్లాయిడ్ కేసులో కూడా రోడ్డులోకి బైబిల్ తీసుకొచ్చి మాట్లాడడం, అతను నా తల్లిగారు ఇచ్చిన బైబిల్ అని ఆ బైబిల్ చూపించడము. తర్వాత వైఫ్ అండ్ మెలానియా కానీ ట్రంప్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పబ్లిక్లో బైబిల్ చదవడం కానీ, తిరిగి భక్తిని రెస్టోర్ చేస్తూ ఉన్నాడు కంట్రీ, విత్ ఇన్ ద కంట్రీలో.
ఇవన్నీ కనపడవా కేఏ పాల్ నీకు? ఎట్లా కేఏ పాల్? ఎవడైతే దేవుడి సేవకు దేవుడు వాడు ట్రంప్ గతంలో చూసుకుంటే చాలా ఉన్నాయి తప్పులు. అవి నాకు కూడా తెలుసు, అన్ని వీడియోలు ఉన్నాయి అన్నీ. ఆ ఎప్స్టైన్ కేసు, ఎప్స్టైన్ దగ్గరికి పోయి ఐలాండ్కి పోయిన కేసులు అన్నీ ఉన్నాయి. బట్ వేరేస్ నేనేమంటానంటే, అతను దేవుని దగ్గర క్షమాపణ కోరి దేవుని కృపను వేడుకొని ఉన్నాడు కాబట్టే దేవుడు అతన్ని అమెరికా ప్రెసిడెంట్గా చేసినాడు, అతన్ని ట్రంప్ని. సో ఇక్కడ మళ్ళా చెప్తున్నా, యెరూషలేముని క్యాపిటల్గా ప్రకటించడం ఇజ్రాయెల్కి, దట్ ఈస్ ద వెరీ గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద హిస్టరీ. దేవుడు యేసు ప్రభు రాకడకు ముందు అది జెరూసలేం అనేది ఇజ్రాయెల్కి క్యాపిటల్గా ఉండాలి, అక్కడ దేవాలయం కట్టబడాలా అనేది మన అందరికీ తెలుసు. సో అది ట్రంప్ చేయకపోతే ఇంకెవరు చేయలేడేమో. దేవుడు ట్రంప్ని ఆ విధంగా తెచ్చి వాడుకున్నాడు. అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చింటే కనుక విత్ ఇన్ ద కంట్రీ, అంటే యునైటెడ్ స్టేట్స్లోనే ఈ గేవ్ ఎల్జీబీటీకి లేకోకుండా, అబార్షన్స్ అనేవి లేకోకుండా, ఇంకా అన్ని అవతారాలు నకరాలు అన్నీ ఉన్నాయి కదా అమెరికాలో, అవన్నీ కూడా క్లీన్ చేసే ఏకైక స్ట్రీట్ ఫైటర్ లైక్ పర్సనాలిటీ ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్. ఓకే, బైడెన్ వస్తే వాడు ఏం చేస్తాడు? 78 ఏళ్ళు, ఆల్రెడీ 78 ఇయర్స్ వాడికి, డెమోక్రాట్, భక్తి లేనోడు వచ్చి ఏం చేస్తాడు? కేఏ పాల్, కెన్ యూ ఆన్సర్ దిస్ వన్ అట్లీస్ట్? మళ్ళా 90s నుంచి నేను యుఎస్లో ఉన్నానంటావు, 30 ఇయర్స్ ఉండబట్టావు. రిపబ్లికన్స్ ఎప్పుడు వచ్చినా మేనిఫెస్టో డెస్టినీ అనే ఆ యొక్క డాక్యుమెంట్ని తీసుకొని అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ వాళ్ళు వర్కౌట్ చేస్తుంటారు. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ఏ డాక్యుమెంట్ విచ్ సపోర్ట్స్ ఇవాంజలిజం ఆల్ ఓవర్ ది వరల్డ్. అది ఒక రిపబ్లికన్స్ మాత్రమే చేస్తుంటారు, అది వీళ్ళు డెమోక్రాట్స్ అస్సలు చేయరు. అసలు కాన్స్టిట్యూషన్లో దాన్ని పెట్టకోకుండా స్టాప్ చేసిందే డెమోక్రాట్స్. ఓకే, మీకు దేవుడు ఎన్నో మంచిగా అన్ని విషయాలు పెడితే మీరు మ్యానిపులేట్ అయిపోయి మీరే చెప్పారు. ఏమని చెప్తున్నారు? TV5 మూర్తితో ఏమంటున్నారు మీరు? నా భార్య, పిల్లలు, నాకు సంబంధించిన అందరూ ట్రంప్కే సపోర్ట్ చేస్తున్నారు, కానీ నేను మాత్రము ఈ విధంగా బైడెన్కి సపోర్ట్ చేశాను అని చెప్తున్నారు. అక్కడ మీకు అర్థం కావట్లేదు, ఇంట్లో వాళ్ళు దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చినాడు. అరే, రిపబ్లికన్స్ ఉంటేనే క్రైస్తవ్యం ఉంటుంది, లేకపోతే డెమోక్రాట్లు ఇక్కడి నుంచి పోయిన ఈ లోఫర్లు కొంతమంది ఇండియన్లు, అందరూ అనట్లేదు కానీ నేను కొంతమంది, ఆఫ్ కోర్స్ మెజారిటీ, మోస్ట్ ఆఫ్ దెమ్, నాట్ ఆల్ ఆఫ్ దెమ్, ఈ లోఫర్ ఇండియన్స్ ఈడ మన కంట్రీలో ఉండి మన కంట్రీని బాగు చేసుకుంటే బుద్ధి కానీ లేకపోతే ఇది లేదు, అక్కడ పోయి డెమోక్రాట్లకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు తెలుసా? అక్కడ అదన్నా ఆ ట్రెండ్ అన్నా నీకు తెలుసా? డెమోక్రాట్లు వస్తే వాడు ఒబామా ఏం చేశా, దీపావళికి సెలవు అని సంతకం పెడతాడు వాడు. క్లింటన్ వాడొచ్చి ఈడ పూజలను పిలుచుకొచ్చి వైట్ హౌస్లో పూజలు చేయిస్తాడు వాడు. ఇది డెమోక్రాట్లు చేసే లఫుట్ పనులన్నీ కూడా. ఈ ఇండియన్స్ ఎందుకు డెమోక్రాట్లకు సపోర్ట్ చేస్తారు? డెమోక్రాట్లు ఉంటే ఇష్టానుసారము మన వ్యవహారం నడుస్తుంది, పూజలు కానీ లేకపోతే ఏం పైన కానీ చేసుకోవచ్చు, లేకపోతే ఇమిగ్రేషన్. నేను మళ్ళీ చెప్తున్నా, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్, నాట్ ఆల్ ఆఫ్ ది ఇండియన్స్. ఓకే, వీళ్ళ నుంచి ఇమిగ్రేషన్ అయ్యి అక్కడ పోయి ఈ లోపలంతా కూడా దాన్ని నాశనం చేస్తారు. అమెరికా ఎందుకు పవర్ఫుల్ నేషను? యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి పవర్ఫుల్ నేషను. సింపుల్ కదా. లేదు మా ఇండియా కూడా పవర్ఫుల్ నేషన్, ఓకే వచ్చి ఇండియాలో ఉండండి, మళ్ళీ వచ్చి పవర్ఫుల్ చేసుకోండి. మరి ఆ మాటకు వస్తే ఏ కంట్రీ కూడా ఇంతవరకు కూడా, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఏ యూరోపియన్ కంట్రీస్ కానీ ఇంతవరకు యునైటెడ్ స్టేట్స్కి ఎందుకు తగలడం లేదు? దానిపైన డాలర్ పైన ఒక మాట ఉంది, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని చెప్పేసి. ఆ గాడ్ ఎవరంటే యేసు ప్రభు. అందుకోసమే ఆ డాలర్ని
ఈరోజు కూడా సృష్టికర్త అయిన యేసు ప్రభు దాన్ని అప్హోల్డ్ చేసి పెడుతున్నాడు అబౌవ్ ఆల్ కరెన్సీస్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, ఈ ఎకానమీనే రూల్ చేస్తూ ఉంది అది. అమెరికాని యుద్ధాలు చేసి అమెరికా పెద్ద గొప్ప, అమెరికాను ల్యాండే, ఇండియాను ల్యాండే. ఏమి వనరులు ఉన్నాయో అక్కడ కూడా అదే వనరులు ఉన్నాయి. అక్కడ కన్నా అమెరికాలో కన్నా ఇండియాలో ఎక్కువగా ఆలోచన చేసే బుర్రకాయలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ 30 కోట్లు అనుకుంటే ఇక్కడ 130 కోట్ల మంది ఉన్నాం. ఎందుకు మన కంట్రీని మనం గొప్పగా చేసుకోలేకున్నాము? మనుషుడు ఎప్పుడు, లేకపోతే మోడీ గొప్పగా చేయొచ్చు కదా, లేకపోతే ఇది మనుషులతో అయ్యేది కాదు, ఇది దేవుడు చేస్తున్న కార్యం. ఇది ఒక కంట్రీని, ఒక విషయాన్ని అప్హోల్డ్ చేయాలంటే, దాన్ని బ్రింగింగ్ కావాలంటే అది యేసు ప్రభువు చేయాలి. యేసు ప్రభువు మాత్రమే సాధ్యం. సో ఆ యేసు ప్రభువుని వాళ్ళు ప్రార్థన చేస్తారు అమెరికాలో. దాన్ని ఎక్కువగా ప్రోత్సహించేది రిపబ్లికన్ పార్టీ. మిస్టర్ కేఏ పాల్, నాకు కోపం వస్తుంది అసలుకి. ఇంకేమంటే నేను రీసెంట్గా మాట్లాడాలి నేను. ఓకే, ఆ రిపబ్లికన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా భక్తిని వాళ్ళు తిరగదోడతారు వాళ్ళు. లేకపోతే డెమోక్రాట్లు ఏం చేస్తారు? స్కూళ్ళల్లో ప్రేయర్ వద్దు, ఆఫీసులలో ప్రేయర్ వద్దు, ఎల్జిబిటీకి సపోర్ట్ చేయడము, అబార్షన్స్ అంట, డ్రగ్స్కి లీగలైజ్ చేయడము. ఆ విధంగా ఏమవుతుందంటే మొత్తం ఇఫ్ మొరల్ ఆఫ్ ద నేషన్ కొలాప్సెస్, నేషన్ ఇట్ సెల్ఫ్ కొలాప్స్. ఇఫ్ మొరల్ ఆఫ్ ద పీపుల్ కొలాప్స్, నేషన్ ఇట్ సెల్ఫ్ విల్ గో డౌన్ ది స్పైరల్. ఓకే, ఇవన్నీ ఏం తెలియవా కేఏ పాల్ నీకు? అయ్యో, నాకు అక్కసు వస్తుంది. ఇంకేమంటే అన్నీ అంచుకొని మాట్లాడుతూ ఉన్నా స్లోగా. పోనే చేయకు, ఏడన్నా పోన్లే మనిషి అనుకుంటే రోజు రోజుకి మీరిపోతాండ ఇవి నీవి కార్యకలాపాలన్నీ. నేను వచ్చి మాకు ఇలా చెడ్డ పేరు ఇడ. నువ్వు పెట్టే వీడియోలు ఏవైనా కూడా కింద అన్ని కామెడీ కామెంట్స్ ఉంటాయి మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ. సో ట్రంప్ని కాకోకుండా బిడెన్ని సపోర్ట్ చేయడం ద్వారా యూ డిడ్ ఏ బిగ్ మిస్టేక్ కేఏ పాల్. యూ డిడ్ ఏ బ్లండర్. బిడెన్ వచ్చినాడు. ఒకవేళ నీ యొక్క ఉబలాటం కొద్ది బిడెన్ వచ్చిన తర్వాత చూడు, ఇంకా ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్కి ఒక ప్రాఫెసీ ఉంది. ఏంటంటే గతంలో వాళ్ళు ప్రెసిడెంట్లు ప్రార్థన చేయబట్టి దేవుడు 1920 నుంచి కూడా, అంటే ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత నుంచి కూడా ఈ 2020 వరకు 100 years అవుతుంది. 100 years దాన్ని డామినెంట్ ఫోర్స్గా ఆన్ ది ప్లానెట్ ఎర్త్ పెట్టాడు దేవుడు. దట్ ఈస్ ఏ ప్రాఫెసీ. ఓకే, అండ్ దేవుడు కోరుకుంటున్నది ఏమంటే ఒక నీతి గల పరిపాలకుడు. ఈరోజు ట్రంప్ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, నీతిగా యేసు ప్రభువుకు భయపడి, యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి కొనసాగించే ఆ అధికారమును కొనసాగించేవాడు అమెరికాకు వస్తే, ఇంతవరకు జరిగిన ఈ 100 years డామినెన్స్ కన్నా కూడా ఇంకెక్కువ దాన్ని సూపర్ పవర్గా చేయాలి యునైటెడ్ స్టేట్స్ అని దేవుడు ఆయన కోరుకుంటున్నాడు అనమాట. సో ఈ టైంలో కనుక ట్రంప్ రాకపోతే, దైవ భయం కలిగిన వాడు లేకపోతే, ఒక విచ్చలవిడి మనస్తత్వము, ఫ్రీ లైఫ్ స్టైల్కి అలవాటు పడినవాడు ప్రెసిడెంట్గా కనుక వస్తే, ఇంకా ఈ 100 years డామినెన్స్ ఇచ్చాడు దేవుడు అమెరికాకు, యునైటెడ్ స్టేట్స్కి. ఇది ఇంతటితో సమాప్తమైపోయి ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇట్ విల్ గో డౌన్ ది స్పైరల్. ఇట్ విల్ స్పైరల్ డౌన్. ఇంకా నో మోర్ సూపర్ పవర్ అనమాట. సో దానికి సాయం చేసి ఆ విధంగా డౌన్ ది స్పైరల్ పోవడానికి చేసే వాళ్ళు ఎవర్రా అంటే డెమోక్రాట్లు. వాళ్లకు మీరు కేఏ పాల్, మీరు ఇక్కడ నుంచి పోయిన ఈ లోఫర్లో కొంతమంది ఇండియా నుంచి పోయిన వాళ్ళు ఆడ సహాయం చేస్తున్నారు. సో ఫైనల్గా కేఏ పాల్ గారు మీకు చెప్పేది ఏమంటే,
మీరు డెమోక్రాట్లో రిపబ్లికన్ పార్టీలోనో వాళ్ళకి సపోర్ట్ చేయండి, వీళ్ళకి సపోర్ట్ చేయండి, ఇది కాదు నా పాయింట్. సో ప్రార్థన చేసుకొని, యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకొని, యేసు ప్రభు చిత్తం ఎట్లుంది, ఏ సైడ్లో ఆయన వర్క్ చేస్తున్నాడు అని తెలుసుకొని ఆ విధంగా వెళ్ళండి. ఓకే, పాలా వైట్ని ఫాల్స్ ప్రాఫెటెస్ అంటారు. షీ ఈజ్ ఎ వెరీ రైట్ఫుల్ యేసు ప్రభు యొక్క ప్రవక్త్రి ఆమె. ఓకే, ఐ నో అబౌట్ హర్ అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ది డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్. ఓకే, నేను మీకు చెప్పేది ఏమంటే దేవుడి చిత్తము ఎటు సైడ్ ఉందో అటు తెలుసుకొని, ఎస్పెషల్లీ మీకు రాజకీయాలు ఇవన్నీ సెకండరీ అండి. అసలు ఇవి దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీరు ఇవాంజలిజం చేసుకోండి. ఇవాంజలిజం ఎంత వర్క్ చేసే అంత ఉంది ఇవాంజలిజం. ఓకే, దాన్ని వదిలేసి ఊరికనే ట్రంప్ మీద పుస్తకం రాసినాను, లేకపోతే వాళ్ళకి సాయం చేస్తా, ఈ రాజకీయాలు వాళ్ళ మీద పుల్లలు పెట్టడము, వైఎస్ఆర్ మీద పుల్లలు పెట్టడము, వైఎస్ జగన్ మీద పుల్లలు పెట్టడము, పుల్లలు పెట్టిన చోటల్లా మీ పుల్లలు కాలిపోతున్నాయి తెలుసు కదా. వైఎస్ఆర్ మీ పుల్లలు కాల్చేసా, మళ్ళీ వైఎస్ జగన్ వచ్చి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి కావాలని దేవుడు నిర్ణయిస్తే మీరు వైఎస్ జగన్కి వ్యతిరేకంగా మీరు వర్కౌట్ చేసినారంటేనే మీ మైండ్ సెట్లో యు ఆర్ అగైన్స్ ది విల్ ఆఫ్ గాడ్ అని మీకు అర్థం కావట్లేదా? సో నేను మై సిన్సియర్ హానెస్ట్ అడ్వైజ్ టు యూ మిస్టర్ K. Paul, you please do evangelism first. Okay, if any politicians ask you, then give them suggestions according to the doctrines of Bible or according to the will of God, our Lord and Savior Jesus Christ. Okay, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేది. ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సి వస్తే మళ్ళా వీడియోలో మీకు చెప్తా. ఓకే, బాయ్.